హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నా వాయిస్ అయితే 1 మంత్ అవుతుందండి. జ్వరం దగ్గు రావడం వల్ల గొంతు పట్టేసేది. ఓకేనండి, ఈరోజు అయితే సండే స్పెషల్ మటన్ అయితే తెప్పించినండి. అలాగే కొవ్వు శనగపప్పు వేసి దాల్చి అయితే చేస్తా అండి. పప్పు ఉడుకుతుంది, చింతపండు కూడా నానబెట్టిన, కొత్తిమీర పుదీనా కట్ చేసి అయితే పెట్టినండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాం. ఓకేనండి, ఈరోజు బగారా మటన్ దాల్చా అయితే చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మటన్ అయితే పసుపు అల్లం అయితే కలిపి పెట్టినండి. దాల్చా అయితే చేసినండి. మసాలాలు దాల్చా ఏటకు వేసి దాల్చా చేసిన, కుక్కర్ అయితే పెట్టేసిన కూర వండడానికి. ఓకేనండి, మటన్ అయితే వేసినండి ఆయిల్లో. దాల్చా కూడా కొత్తిమీర పచ్చిమిర్చి వేసిన. ఇదైతే మసాలాలుగా కొద్దిసేపు ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. శనగపప్పు దాల్చండి, చాలా బాగుంటుంది. దీంట్లో అయితే ఒక గ్లాసు వాటర్ అయితే పోస్తాం. ఒక 10 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకేనండి, మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. నేనైతే కారం అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇక మటన్ షేర్వానే పెడతాండి. ఉప్పు రుచికి తగినంత అండి. ఓకేనండి, మటన్ ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మనకు దాల్చా కూడా అవుతుందండి. మటన్ దాల్చా అయింది. ఓకేనండి, మటన్ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి. మటన్ గ్రేవీ అలాగే మనకు మటన్ దాల్చా చేసిందండి. మటన్ దాల్చా కొవ్వు ఉంటుంది కదా, ప్యాటు. అలాగే వేడి రైస్ అండి. ఫ్రెండ్స్, మంచిగా ఉడికిందండి మటన్ అయితే. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ పేరు అయితే ఎంజే బ్లాగ్స్ అండి. ఓకేనా?